సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటూ ఈరోజు కేరళలో కౌరవులకు 101 గుళ్ళు. భారతదేశం భిన్న సంస్కృతుల నిలయం. ఈ దేశంలో రాముణ్ణి పూజిస్తారు, రావణుణ్ణి కూడా పూజిస్తారు. దేవీ దేవతల్ని పూజించేవారు కొందరుంటే రాక్షసుల్ని పూజించేవారు కూడా ఉన్నారు. ఉదాహరణకు కేరళలో బలి చక్రవర్తిని పూజిస్తారు. తన గొడ్డలిని సముద్రంలోకి విసరడం ద్వారా సృష్టించిన కేరళలో కౌరవులకు 101 దేవాలయాలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా? కర్ణుడు, శకుని, కౌరవుల సోదరి దుశ్శలకు కేరళలో దేవాలయాలు ఉన్నాయి. మరి వారందరూ నేటికి ప్రజలచే పూజలు అందుకుంటూ ఉన్నారు. కొల్లాం జిల్లాలో ఇంతకు ముందు వీడియోలో మన ఛానల్ ద్వారా మలనాడులో నేటికి పూజలు అందుకుంటున్న మరియు ప్రభుత్వానికి పన్నులు కడుతున్న దుర్యోధను దేవాలయం గురించి తెలుసుకున్నాం. నేటికి ఈ దుర్యోధను గుడికి లక్షల మంది హాజరవుతూ ఉంటారు. గత మార్చి నెలలో ఈ గుడిని 20 లక్షల మంది భక్తులు దర్శించారంటే మీరు నమ్మకపోవచ్చు. దుర్యోధనునికే కాదు, మనం దుర్యోధనుని గుడికి 50 కిలోమీటర్ల చుట్టూ అతని ప్రాణ స్నేహితుడైన కర్ణునికి, జోదంలో నిపుణుడైన అతని మామ శకునికి, అతని సోదరు దుశ్శలకు మరియు అతని సోదరులకు కొల్లాం మరియు కేరళ రాష్ట్రంలో కురవలు అనే తెగవారు ఈ కౌరవులను తమ పూర్వీకులుగా భావించి నేటికి పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకు కౌరవులకు కేరళలో 100 గుడులు ఉన్నాయి? హిందువులు తమ మత గ్రంథాలైన మహాభారతంలో మన శత్రువులుగా భావిస్తున్న వారికి 101 గుడులు ఎందుకు కట్టి పూజిస్తున్నారు అన్నది ఒక ఆసక్తికరమైన కథ. కౌరవులకున్న ఈ 100 గుడుల్లోకెల్లా ప్రాముఖ్యత గల గుడి మలనాడులో ఉన్న దుర్యోధనుని గుడి. మలయాళంలో మల అంటే కొండ, నాడు అంటే గుడి. మలనాడు అంటే కొండ మీద ఉన్న గుడి అని అర్థం. ఈ గుళ్ళలో చాలా గుళ్ళు కొండల మీదే ఉన్నాయి. మన పురాణాల ప్రకారం పాండవుల గురించి వెతుకుతూ అలసిపోయిన దుర్యోధనుడు మలనాడు ప్రాంతానికి చేరతాడు. మలనాడుకు రాజు పురోహితుడైన అపూప్పన్ కురవజాతికి చెందినవాడు. వారి ఇంట్లో దుర్యోధనునికి దప్పిక తీరడానికి కళ్ళుని ఇస్తారు. దుర్యోధనుడు ఆ కళ్ళును త్రాగి ఆ గ్రామస్తుల ఆదరణకు ప్రీతిపాత్రుడై ఒక శుక్రవారం నాడు పాండవులను వెతకడానికై బయలుదేరుతూ మరుసటి శుక్రవారం నాటికి తాను రాకపోతే తాను చనిపోయినట్లుగా భావించి తనకు కర్మకాండలు చేయమని ఆ గ్రామస్తులను కోరుతాడు. అప్పటి నుంచి ఆ గుడిలో శుక్రవారాలు చాలా శ్రద్ధతో దుర్యోధనునికి పూజ చేస్తారు. ఆ గుడికి 1000 ఎకరాల భూమిని దుర్యోధనుడు ఇచ్చాడట. నేడు ఆ గుడికి 16 ఎకరాల భూమి ఉంది. ప్రతి సంవత్సరం ఆ భూమికి దుర్యోధనుడు పన్నులు కూడా చెల్లిస్తున్నాడు. ఈ దుర్యోధనునికి దుశ్శల, కర్ణుని, శకుని గుడుల గురించి అనేక వాదనలు ఉన్నాయి. దుర్యోధనుని, దుశ్శల, కర్ణుడు, శకుని గుడుల గురించి అనేక వాదనలు ఉన్నాయి. నిజంగా దుర్యోధనుడు ఇక్కడికి వచ్చాడా లేదా ఒక నమ్మకమేనా అని కూడా అనుకుంటారు. ఏది ఏమైనా వివిధ జాతులు, మతాలకు చెందిన ప్రజలు ఈ దుర్యోధనుని ఆలయం అపూప్పనగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి దర్శనానికి, ఆశీర్వచనాలు పొందేందుకు ప్రతిరోజు వస్తూ ఉంటారు. మహాభారతంలో ఒక ప్రతినాయకునిగా చిత్రీకరింపబడిన ఈ దుర్యోధనుని ఎందుకు పూజిస్తున్నాం? ఈ కురవ కులస్తులను అడిగితే వారు ఇలా అంటారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత స్వర్గానికి చేరిన పాండవులకు తమకన్నా ముందుకు వచ్చిన దుర్యోధనుడు అక్కడ కనపడతాడట. అతను రాక్షసుడే అయితే పాండవుల కంటే ముందు స్వర్గానికి ఎలా చేరతాడని వారు మనల్ని ప్రశ్నిస్తారు. కేరళ పండితుల అభిప్రాయం ప్రకారం రామాయణ మహాభారతాలను వివిధ జాతుల ప్రజలు తమ నమ్మకాలు, సంస్కృతికి అనుగుణంగా మలుచుకున్నారని అంటారు. దుర్యోధనుని మామ శకుని మహాభారత యుద్ధంలో మరణిస్తాడు. కానీ ఈ కురవలు మహాభారత యుద్ధం తర్వాత శకుని తమ పవిత్రేశ్వరన్ ప్రాంతానికి వచ్చాడని భావిస్తారు. అందుకే ఆయన పూజించేందుకు ఒక గుడి నిర్మించుకున్నారు. ఇది దుర్యోధనుని గుడికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే కౌరవులు యుద్ధానికి కావలసిన ఆయుధాలు తయారు చేసుకున్నారని వారి నమ్మకం. అక్కడ మనం ఒక కఠినమైన బండరాయిని చూడవచ్చు. అది ఆయుధాలను సానపెట్టడానికి ఉపయోగించే వారట.
అక్కడ ఇంకొక నల్లని రాయి కూడా ఉంది. దానిపై జిత్తులమారి శకుని శివునికై తపస్సు చేసి మోక్షం పొందారని వారి నమ్మకం. కర్ణుని గుడి కూడా ఇక్కడకు అతి దగ్గరలోనే ఉంది. కన్నత్తూరు అనే గ్రామంలో ఆ గుడి ఉంది. కర్ణుడు పాండవుల పక్షాన పోరాడిన వీరుడని, దుర్యోధనుడికి మంచి మిత్రుడని, కుంతీపుత్రుడైన ఈయన్ని తల్లి చదించిందని అందరిలాగానే వీరు కూడా నమ్ముతారు. పూర్వళి గ్రామంలో కౌరవుల సోదరైన దుశ్శలకు కూడా గుడి ఉంది. ఇది దుర్యోధనుడి గుడికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత దుశ్శల ఈ గ్రామానికి వచ్చి అక్కడ వరిచేయంలో తాగే నీరుకే ఒక చెట్టు కొమ్మతో త్రవ్విందని వారి నమ్మకం. ఇప్పటికీ వారి దుశ్శలను ఈ వరితోనే పూజిస్తారు. ఇలా 101 మంది కౌరవులకు ఈ ప్రాంతంలో కర్ణుడు, శకునికి గుడులు ఉన్నాయని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఇలా వారు పూజించే తమ దేవతలకు ఒక ప్రత్యేకమైన ప్రసాదాన్ని అర్పిస్తారు. వారు పూజించే దేవతలు ఇలా ప్రత్యేకమైన వారో ఆ ప్రసాదం కూడా ఒక ప్రత్యేకతలో కూడుకున్నది. పూర్తిగా హైందవ పద్ధతిలో పూజలు జరగకపోయినా మరి ఈ దేవతలను తమ పూర్వీకులు అపూర్వంగా భావిస్తారు. వీరు పూజలు చేస్తుంటారు. వీరు దేవతలను కోరుకునేది వారి రక్షణ గురించి, మంచి వ్యవసాయ దిగుబడులు ఇవ్వాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అనుకుంటారు. మరి వీరి పూజా విధానాలు అనేక తరాలుగా పూజా విధానాల్లో మనం గమనించవచ్చు. భక్తులు డప్పులు వాయిస్తుండగా పాటలు పాడుతూ ఉంటారు. కొందరి వైపు కొందరికైతే పూనకాలు కూడా వస్తుంటాయి. మలనాడు దుర్యోధనుని గుడిలో దేవి విగ్రహాలు ఉండవు. ఎత్తైన పీఠం మాత్రమే ఉంటుంది. కులాల చర్చలో ఈ కురవలు ఒకప్పుడు అణగదొక్కబడిన కులం. అందుకు ధీటుగా వీరు ఈ దేవతల పూజను తలపెట్టారని కొందరు అంటారు. కాలక్రమేణా హిందూ సంస్కృతిలో ఈ పూజా విధానాలు భాగమై ఉన్నత కులాలైన నాయర్లు, ఎళవలు కూడా ఈ దేవతలను ఆరాధించడం మొదలు అయింది. ఈ దేవతకు నైవేద్యంగా కళ్ళు, పొగాకు, కోడి, మేక, ఎద్దు మాంసాన్ని అర్పిస్తారు. 2019లో 101 సీసాల ఓల్డ్ మాంక్ రమ్మును కూడా నైవేద్యంగా ఇవ్వడం ఒక ప్రత్యేక వార్త అయింది. కళ్ళు ఒక నిత్య నైవేద్యంగా సమర్పించడం ఒక ఆనవాయితీ. దీన్ని ప్రసాదంగా కూడా భక్తులకు ఇస్తారు. ఈ దేవాలయాలు మన భారతదేశంలో అవలంబిస్తున్న లౌకికవాదానికి ప్రత్యేకగా, కులమతాలను అతీతంగా ఉంటుంది. అందుకే ఈ దేవతలను ఆరాధించి ముక్తిని ఈ ప్రజలు పొందుతూ ఉన్నారు. మలనాడులో ఉన్న దుర్యోధన ఆలయానికి ప్రతి సంవత్సరంలో జరిగే మలక్కుడి ఉత్సవానికి కేరళ నలుమూలల నుండి 20 లక్షల మంది భక్తులు హాజరవుతారు. ఇక్కడ జరిగే ఈ ఉత్సవాన్ని ఒక కుంభమేళాగా వారు భావిస్తారు. ఈ దేవాలయాలకు కులమతాలతో ప్రమేయం లేకుండా అందరూ దర్శించుకున్న ఒక ప్రత్యేక ఆకర్షణ. భారతదేశంలో నివసిస్తున్న అనేక తెగలవారు రామాయణ మహాభారతాలు తమవిగా భావించుకుంటూ కొన్ని చరిత్రలో అవి అనేక మార్పులు చెందాయి. రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో మియోం ముస్లింలు అనేబడే ఒక తెగ ఉంది. వారు తాము అర్జునుని వారసులను భావించి కొన్ని హిందూ సాంప్రదాయాలను నేటికి పాటిస్తూ ఉన్నారు. తమిళనాడులో ట్రాన్స్జెండర్లు అర్జునుడు, ఉలిపుల కుమారుడైన ఐరావణుని పూజిస్తారు. ఇలా దేశంలో ఇంత వైవిధ్యం ఉంది. వ్యాధవాసుడి భారతం ఒకటే అయినప్పటికీ కానీ దానికి కౌరవపుత్రులుగా 100 కథనాలు ఉన్నాయి. అయితే ఇలా ఈ దేవాలయాలు మన దేశ సంస్కృతికి, ప్రభావానికి చిహ్నాలుగా మనం భావించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.